హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మన మొక్కలు హెల్దీగా ఉంటాయి, చక్కగా పువ్వులు బాగా పూస్తాయి, మరి పచ్చగా కూడా ఎదుగుతాయండి. ఇది ఏంటి, ఎలా, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మొక్కల గురించి కొన్ని కేరింగ్ టిప్స్ మనం చూద్దామండి. ఈ సమ్మర్లో అయితే మనం కంపల్సరీగా డైలీ 2 times వాటరింగ్ అయితే చేయాలి మొక్కలకి. ఎందుకంటే ఎండ తీవ్రతలు ఎక్కువ ఉన్నాయి కదా. మరి కొన్ని ప్లేసెస్లో అయితే వర్షాలు కూడా పడుతున్నాయి. వాళ్ళైతే చూసుకొని, అంటే అవసరమైనట్టుగా మొక్కలకి మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మల్లె మొక్కల గురించి అంటే మనము వర్షాకాలం అంతా పోయేంత వరకు కూడా చక్కగా పువ్వులు తీసుకోవచ్చు. అంటే చలికాలంలోకి ఎంటర్ అయిన తర్వాతనే, అంటే ఎక్కువ చలి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే పువ్వులు తగ్గిపోతాయండి. ఇంకా పూయవు. ఇంకా ఆ 4 months మాత్రమే పూయవు. ఆ తర్వాత మళ్ళీ సమ్మర్లో మనకు స్టార్ట్ అయిపోతాయి. మరి చక్కగా మనమైతే ఇవి రెగ్యులర్గా మనకు పువ్వులు రావాలి అంటే మనం కంపల్సరీగా మరి లైట్ ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే పువ్వులు అయిపోతాయో అక్కడ నుండి మనం ఒక 2-3 ఆకుల కిందకి మనము కటింగ్ చేస్తూ ఉంటే కొత్త కొత్త కొమ్మలు వచ్చి కొత్త చిగుర్లు, మళ్ళీ మొగ్గలు, పువ్వులు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటాయి. అయిపోయిన పూలను మట్టుకు ఎప్పుడు కూడా ఇట్లా మొక్కల పైన వదిలేయకుండా వాటిని ఎప్పటికప్పుడు మనం తీస్తే అక్కడ నుండి ఎనర్జీ సేవ్ అవుతుందండి. మనం పెంచేది కంటైనర్స్లో కదా, మరి ఆ ఎనర్జీ అనేది మిగతా మొగ్గలు మరి ఏవైతే ఉన్నాయో అవి మంచి సైజులో రావడానికి యూజ్ చేసుకుంటుంది అనమాట ఎనర్జీని. అందుకని ఎప్పటికప్పుడు మనము ఎండిపోయిన పువ్వులు, అంటే నిన్నటి వరకు ఒకటే రోజు ఉంటాయి కదా మల్లెపూలు, అయిపోయిన పువ్వుని మనం మొక్కపై ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసేయాలి. అదొక మల్లె మొక్కలకే కాదు, మనకు మందార మొక్కలకు, గులాబీ మొక్కలకు, ఏదైనానండి పూల మొక్కలకి మనము అయిపోయినాక వెంటనే ఆ పూలను మనము ఆ మొక్కపై నుండి తొలగిస్తే చూడటానికి కూడా అందంగా ఉంటాయి. మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఆ ఎనర్జీ అక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఇక గులాబీ మొక్కలకు వచ్చేసరికి ఈ సమ్మర్లో ఎండ తీవ్రతలు ఎక్కువ ఉంటాయి కదా ఈ మే నెలలో, అందుకని మరి పువ్వులు అయితే తగ్గుతాయి. మరి మీరు ఎవరైతే షేడ్ నెట్స్ వేసి పెట్టి కొంచెం సెమీ షేడ్లో పెడతారో మొక్కల్ని, వాళ్ళకైతే కొంచెం పూసే అవకాశం ఉంటుంది. ఆ వెదర్ని బట్టి అవకాశం ఉంటుంది. ఇక మందార మొక్కలకు వచ్చేసరికి ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయండి. మరి మంచిగా అవైతే హెవీ ఫీడర్ ప్లాంట్స్ మందార మొక్కలు. చక్కగా మనం టైంకి ఫర్టిలైజర్స్ ఇచ్చి వాటరింగ్ కరెక్ట్గా చేస్తే మనం చక్కగా పూలు అయితే ఇయర్ అంతా కూడా తీసుకోవచ్చు. కొంచెం దేశీ రకం ఉంటాయి కదా, దేశీ మందారాలు ఉంటాయి కదా, నాటు మందారాలు అంటాము. ఆ మందారాలు మాత్రం మనకు చలికాలంలో తగ్గుతాయండి పువ్వులు. ఆ తర్వాత ఎండాకాలం, వర్షాకాలం అంతా ఫుల్గా పూస్తాయి. ఈ మిగతా హైబ్రిడ్ అంటారా, ఇయర్ అంతా పూస్తాయి. వర్మీ కంపోస్ట్తో పాటు మనం కొన్ని ఫర్టిలైజర్స్ని కలిపి మన మొక్కలకి ఇస్తాం కదా, అదేనండి ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్, తర్వాత మస్టర్డ్ కేక్, సీవీడ్ ఫర్టిలైజర్, ఇవన్నీ కలిపి ఇస్తూ ఉంటాం కదా. వీటిని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వాలి. నెక్స్ట్ మనం అంటే బోన్ మీల్ లాంటివి, బోన్ మీల్ ఫర్టిలైజర్ వచ్చి నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి పట్టిక వాడుతూ ఉంటాం మనం గార్డెన్లో, అది కూడా మనం రెగ్యులర్గా ఇవ్వని అవసరం లేదు, నెలకు ఒక్కసారి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మరి ఇలాంటివి మనకు గుర్తు లేకపోతే కొంచెం మనం ఎక్కడైనా నోట్ అయినా చేసి పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. అట్లా మనము నెలకి ఇవ్వాల్సినవి నెలకి ఇవ్వాలి, 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సినవి 15 రోజులకు ఇస్తే మంచి రిజల్ట్ మనం మొక్కల నుండి తీసుకోవచ్చు. అదే మనం ఇంకా నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్కి వచ్చే వరకల్లా వారానికి, ఇప్పుడైతే మనం సమ్మర్ అని దగ్గర 2 to 3 times వరకు కూడా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ 2 days గ్యాప్తోని ఫర్టిలైజర్స్ని ఇస్తున్నాము. ఏదో ఒకటి లైట్గా ఫర్టిలైజర్స్, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ, బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ, ఇట్లా మనం బియ్యం కడిగిన నీళ్ళలో కూరగాయలు వేస్టేజ్ వేసి పెట్టి ఆ ఫర్టిలైజర్ కానీ, ఏదో ఒక రూపంలో మనము ఫర్టిలైజర్ని అయితే మొక్కలకి బూస్టింగ్గా ఉండాలి సమ్మర్ అంతా కూడా అని చెప్పి మనం ఈ విధంగా ఇస్తున్నాం కదా. ఆ తర్వాత అంటే ఈ సీజన్ తర్వాత వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది.
ఇక పెస్ట్ విషయానికొస్తే ఏ సీజన్‌లో అయినా గూడా రావాల్సిన పెస్ట్ వస్తూనే ఉంటది. ఎక్కువ అయితే మనం మందార మొక్కలకి మిల్లీ బగ్స్ ఎక్కువ చూస్తాం. ఎపిడ్స్ చూస్తూ ఉంటాము. తర్వాత ఈ మల్లె మొక్కలకొచ్చి ఆకు ముడత తెగులు కనిపిస్తది ఎక్కువ. ఆకులు ముడుచుకుపోతుంటాయి. అదే గులాబీ మొక్కలలో కూడా మనకు ఎక్కువ ఆకు ముడతలే కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి నివారణ కలగాలంటే తప్పకుండా ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్‌ని మనము మన మొక్కల పైన స్ప్రే చేస్తూనే ఉండాలి వారానికి ఒకసారి. అంటే పెస్ట్ ఉన్నా లేకపోయినా మనము ప్రతి మొక్కను కూడా చక్కగా మనము ఒక వారం నీమ్ ఆయిల్‌తో, ఒక వారం వంట సోడా కలిపిన నీళ్ళతో అట్లా మనం రెగ్యులర్‌గా ఇంకా మన ఛానల్‌లో చాలానే ఉన్నాయండి. ఇట్లా లవంగాలతో చేసిన పెస్టిసైడ్ గానీ, లేదు వెల్లుల్లితో చేసిన పెస్టిసైడ్ గానీ ఇలాంటివన్నీ ఉంటాయి. రెగ్యులర్‌గా మార్చి మనం వారానికి ఒకసారి తప్పకుండా అన్ని రకాల మొక్కలకి మనము ఈ పెస్టిసైడ్ అయితే స్ప్రే చేయాలి. ఇక సన్‌లైట్ విషయానికొస్తే మరి పూల మొక్కలకి 5-6 గంటల వరకు సన్‌లైట్ ఉండాలి. ముఖ్యంగా ఈ మందారాలు, మల్లె మొక్కలకి. తర్వాత గులాబీ మొక్కల్ని కొంచెం మనం ఈ సమ్మర్ అంటే ఈ మే నెల పోయేంత వరకు కొంచెం సెమీ షేడ్‌లో పెట్టుకోవాలి. ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మనకు ఇంట్లో నుండి వేస్ట్ అని పడేసేదాన్నే మనము ఫర్టిలైజర్‌గా మన మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి ఈ మొక్కనైతే అసలు చనిపోయేదే. నేను మరి కొంచెం ట్రీట్మెంట్ చేసి ఆ మొక్కను మళ్ళీ తిరిగి బ్రతికించుకున్నాను. చక్కగా పువ్వులు కూడా పూసినాయండి. మరి ఈ మొక్కకే నేను ఈరోజు ఫర్టిలైజర్‌ని ఇచ్చి చూపిస్తాను. నేను ఆల్రెడీ మొక్కలకైతే వాటరింగ్ చేసి ఉన్నాను. చూడండి మరి ఇట్లా మనం మట్టి అంతా కూడా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి లూజ్ చేయాలి తప్పకుండా. మనం ఫర్టిలైజర్ ఇచ్చినా ఇయ్యకున్నా ఒక టైము మట్టి లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు బాగా తగులుతాయి. ఇట్లా చూడండి పాట్ అంచుకి నేను ఇట్లా ఒక గుంతలాగా చేసుకున్నాను. ఇవేంటి అంటే వాటర్ మెలన్ పీల్స్ అండి. మనం వాటర్ మెలన్ తిన్న తర్వాత మనకు ఆ తొక్కలు ఉంటాయి కదా, వాటిని నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇట్లా ఒక వాటర్ మెలన్ అనే కాదు, ఏ రకం పండ్ల తొక్కలైనా సరే మనం వాడుకోవచ్చు. మనం కూరగాయల తొక్కల్ని కూడా మనము ఈజీగా వాడుకోవచ్చు. ఈరోజైతే నాకు ఈ పీల్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా వాడుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. మరి అంటే స్వీట్ ఉంటుంది కదా పండు కొంచెమైనా అని. ఏమీ కాదండి. దానిపై నుండి ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను. చూడండి ఒక 2 గుప్పెళ్ళంతా వర్మీ కంపోస్ట్ వేసేసి గుంతలాగా చేసిన ఫస్ట్ అయితే చూసిండ్రు కదా. మరి ఆ పాట్కి అంటే మొక్క మొదలకి దగ్గర కాకుండా పాట్ సైడ్ అంటే ఈ అంచు ఉంటుంది కదా కుండీది, ఆ అంచు సైడ్ నేను ఆ తొక్కలు పెట్టేసి నెక్స్ట్ పై నుండి వర్మీ కంపోస్ట్ వేసేసినాను. ఇంకొక సైడ్కి కూడా పెడతాను, చూపిస్తాను చూడండి. ఇట్లా మనం ఒక చిన్నగా గుంతలాగా తీసి ఆ గుంతలో ఎన్నైతే పడతాయి ఒక 2 గుప్పెళ్ళంతా పడతాయి కదా, అట్లా 2 గుప్పెళ్ళంతా వేసేసి చక్కగా మళ్ళీ వర్మీ కంపోస్ట్తో కప్పేసి మంచిగా మనం మట్టి కప్పేసేయాలి. వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మనము అప్పుడప్పుడు అన్నీ ఇట్లా మనం కొని తెచ్చినే కాకుండా ఇట్లా ఆర్గానిక్గా మన ఇంట్లో నుండి వేస్ట్ అని పడేసేటటువంటి వాటితోని మనం ఫర్టిలైజర్స్ని చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు చూడండి ఒక గులాబీ మొక్కలకి తప్ప మీరు మల్లె మొక్కలకి, మందార మొక్కలకి, ఇంకా వేరే మొక్కలకి, పండ్ల మొక్కలు, కాయగూర మొక్కలు అన్నిటికీ కూడా మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. నెలకొకసారైనా ఇట్లా ఒక గుప్పెడంతా ఈ కూరగాయల వేస్టేజ్ కానీ పండ్ల వేస్టేజ్ కానీ మీరు పెట్టి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక వారము ఏ ఫర్టిలైజర్ ఇవ్వకుండా వెర్మీ కంపోస్ట్తో పాటు 15 రోజులకు ఒకసారి ఇస్తాం కదా, ఈ వెర్మీ కంపోస్ట్తో పాటు ఇట్లా పండ్ల తొక్కలు కానీ కూరగాయల తొక్కలు కానీ ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ చూస్తారు. మొక్కలు బాగా ఎదుగుతాయి, చక్కగా పూలు బాగా పూస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.